నమస్తే అండి, నేను రజాక్. అయ్యప్ప మాల వేసుకోవడమే పాపం. అసలు ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర అయ్యప్ప మాల ధరించినటువంటి స్వాములు శబరిమల వెళ్తుంటే అక్కడ అవమానాలు, మన సొంత రాష్ట్రంలో అవమానాలు, పక్క రాష్ట్రంలో అవమానాలు. అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్కూల్లోకి వెళ్తే స్కూల్ టీచర్లు లోనకి రానియరు. సరే అని చెప్పేసి ఆఫీసులకు పోతే అక్కడే ఇంటర్నల్ పాలిటిక్స్. సరే అని చెప్పేసి ఇప్పుడు ఫ్లైట్లలో పాలిటిక్స్. ఆ తర్వాత వచ్చేసి శబరిమల వెళితే అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముళ్ళు ఇచ్చుకోవడానికి వెళితే అక్కడ కూడా రాజకీయం. ఏంటి దరిద్రం? తెలుగు వాళ్ళకి ఏంటి దరిద్రం? కుదిరితే అయ్యప్ప మాలకు సంబంధించినటువంటి టెంపుల్ ఏదైనా పెద్దది ఒక 100 కోట్లతో మన రాష్ట్రంలో నిర్మించండి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో అదే మాదిరి మన రాష్ట్రంలో నిర్మాణం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం వచ్చే విధంగా చేయండి. అవసరం ఉత్తరాంధ్రలో అనేక శివాలయాలు ఉన్నాయి, అత్యద్భుతమైన శివాలయాలు ఉన్నాయి. ఎక్కడో దాదాపు ఒక 60 టన్నులు, 70 టన్నులు, 100 టన్నులు, 1000 టన్నులు శివలింగాలు అక్కడ పెట్టండి. కుదిరితే ఇక్కడ పెట్టించండి. మన రాష్ట్రం మొత్తాన్ని ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క టెంపుల్ సిటీగా మార్చేయండి. ఇది మనసులోంచి చెప్తుంది కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి అవమానాలే. గిరి ప్రదక్షిణకి అరుణాచలం వెళ్తే, గిరి ప్రదక్షిణకి వెళ్తే అక్కడ అవమానం. తెలుగు వాళ్ళంతే అంత తక్కువ చులకనగా ఉందా? భక్తిభావంతో అక్కడికి వస్తూ ఉంటే అవమానాలు. ఇక ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక వివాదం నడిచింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఇరుముళ్ళు ఇచ్చుకోవడానికి వెళ్ళాలి అనమాట. వెళ్ళే క్రమంలో శబరిమల వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో ఈ ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఉందో అది రాలేదు, టైంకి రాకపోతే రాకపోయింది. మరి వీళ్ళకైనా సౌకర్యాలు కల్పించినారంటే కల్పించరు. ఏంటిది? మొన్నటి వరకు ఏంటంటే ఆ ఇరుముడి ఏదైతే ఉందో దాన్ని నెత్తి మీద పెట్టుకుని దాన్ని తీసుకెళ్తారు కదా, దాన్ని ఫ్లైట్లోకి తీసుకురానియరు. సో ఇలా 1 కాదు 2 కాదు, నాకు ఎక్కడ చూసినా వీళ్ళకి సంబంధించి పాపం అవమానాలు కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. ఈరోజు ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. దాని గురించి స్పెషల్గా మాట్లాడదాం అనుకున్నాను. అయ్యప్ప స్వామి శబరిమలలో ఒక మన తెలుగు ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటే దాన్ని డబల్ రేట్ ఛార్జ్ చేశాడు అనమాట. దేవుడు భక్తుడి దగ్గర డబల్ రేట్లు ఛార్జ్ చేశాడు అనమాట. ఛార్జ్ చేశాడని చెప్పేసి అడిగితే తలగా పగలగొట్టాడు గాజు బాటిల్ పెట్టేసి. ఏంటి ఇంత 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 చీప్గా కనపడతాం మనం వాళ్ళ కళ్ళకి? మనుషుల్లాగా కూడా మనకు కనిపించట్లేదా? ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో లేకపోతే కేరళ కదా ఇది, ఆ కేరళలో మరి మనం వాళ్ళ కళ్ళకి ఎలా కనిపిస్తాం? మనుషుల్లా కనిపిస్తున్నాం, జంతువుల్లా కనిపిస్తున్నాం. ఆంధ్ర వాళ్ళు అంటే, తెలంగాణ వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా చులకన భావం ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ఓ పక్క తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి అరుణాచల శివ ఆ గిరి ప్రదక్షిణ కోసం వెళ్తే అక్కడ అవమానాలు. అక్కడ ఏముండవు అసలు తెలుగు వాళ్ళకి ఎవరు తెలుగు బోర్డులు ఉండవంట. పాపం మొత్తం తమిళ బోర్డులే, ఇంగ్లీష్ కూడా పెట్టరాళ్ళు. అక్కడికి వచ్చేది తెలుగు వాళ్ళు. పాపం మా గరికపాటి నరసింహారావు గారు, అదేవిధంగా మన చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళ పుణ్యమా అంటే అక్కడికి భక్తుల రష్ పెరిగింది. ఈ మధ్యన నేను విన్నది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు ఒక మాట అన్నాడు. ఆ టెంపుల్ యాజమాన్యం చెప్తుందట, తెలుగు వాళ్ళు ఇక్కడికి విపరీతంగా ఎక్కువగా వచ్చేస్తున్నారు, దయచేసి రావద్దని చెప్పేసి. వెళ్ళకండి. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో మనకే ఆదాయం పెరుగుతుంది, అదేవిధంగా భక్తి కూడా వస్తుంది. నాకు తెలుస్తుంది ఏంటంటే మన రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలంలో, కాళహస్తిలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ శక్తిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడికో వెళ్తే దేవుడు ఎందుకుంటాడు? కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? మన రాష్ట్రంలో ఉన్నాడు, తిరుపతిలో. కలియుగ దైవం ఆయన. ఇక్కడ పెట్టుకొని మనం ఎక్కడికో శబరిమల, ఎక్కడికో అరుణాచలం, ఎందుకు ఇక్కడికి? మన రాష్ట్రాల్లో లేవా గిరి ప్రదక్షిణ చేసుకునేటటువంటి టెంపుల్స్? నేను ఒక ప్రవచనంలో విన్నా అనమాట. ఆయన ఎవరు? మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉంటారు. ఆయన ఆ గోదావరి జిల్లాలకు సంబంధించి టెంపుల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. పిల్లలు పుట్టినటువంటి వ్యక్తులు వెళ్ళి అక్కడ ఒక రాత్రిపూట ఆ టెంపుల్లో ప్రార్థనలు చేసుకుంటే కనుక తెల్లారి నెక్స్ట్ ఇయర్కి పిల్లలు పుట్టేటటువంటి శక్తి కలిగినటువంటి టెంపుల్స్ మన రాష్ట్రంలో పెట్టుకొని ఎక్కడికో మనం ఎందుకు వెళ్ళాలి? ఇరుముళ్ళు నెత్తిని పెట్టుకుని వెళ్ళరు. దాంట్లో ఏముంటుంది? దైవంకి సంబంధించి నాకేముంటుంది తెలియదు. బట్ ఏంటంటే తల మీద పెట్టుకుంటారు కాబట్టి అది చూసినాను కాబట్టి చెప్తాను. దాంట్లో ఏముంటుంది తెలియదు, నిజంగా తెలియదు మనస్ఫూర్తిగా. బట్ అదొక పవిత్రమైందే కదా. దాని మీద కూడా సరే చెకింగ్ చేసిన దాన్ని లగేజ్ బ్యాగుల్లో పెట్టమంటారు, డైరెక్ట్ ఫ్లైట్ క్యాబిన్కి తీసుకురానిరు. ఏందో ఈ రోజున అయ్యప్ప స్వాములకు కావచ్చు, హిందువులకు కావచ్చు, తీవ్ర స్థాయిలో మన రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళి అవమానాలి. తమిళనాడు వెళ్ళిన అవమానాలు పడుతున్నాం, మనం కర్ణాటక వెళ్ళిన అవమానాలు పడుతున్నాం. అదే టెంపుల్స్ ఉన్నాయి కదా, అనంత పద్మనాభ స్వామి, అక్కడికి వెళ్ళిన ఇలాంటివే. ఇంకో విషయం చెప్తున్నాం, మన రాష్ట్రంలో ఉన్నంత టెంపుల్ టూరిజం ఇంకెక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన, అతి పురాతనమైన, దైవాంశ సంభూతమైన
టెంపుల్స్ మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేవు. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి, శివలింగాల గురించి మాట్లాడుతూ ఉంటే, వింటూ ఉంటే ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి టెంపుల్స్ని మనం వదిలిపెట్టుకొని, ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాల్ని మనం వదిలిపెట్టుకొని, ఇలాంటి శ్రీకాళహస్తిని మనం వదిలిపెట్టుకొని, ఇక గోదావరి జిల్లాలో వెళ్తే కనుక ప్రతి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వైజాగ్, గోదావరి జిల్లాలో 2 ప్రతి ప్రాంతంలో కూడా అత్యద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. ఇన్ని టెంపుల్స్ పెట్టుకుని ఎందుకు మనం పరిగెత్తడం? నేను మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే వేడుకుంటున్నా, కుదిరితే మన రాష్ట్రంలో ఒక టెంపుల్ ఏర్పాటు చేయండి. ఏది ఈ ఇరుముళ్ళు, మన శబరిమల వెళ్ళి అక్కడ ఇరుముళ్ళు ఇచ్చుకునేటటువంటి దేవుడు అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి టెంపుల్ని మన రాష్ట్రంలో పెట్టండి. అత్యంత ప్రతిష్టాత్మక అవసరమైతే 100 కోట్లు ఖర్చు చేయండి. ఎందుకంటానంటే 100 కోట్లు ఖర్చు చేసి ఒక టెంపుల్ పెడితే నిజంగా డబ్బులు అవి వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరము మన తెలుగు వాళ్ళు ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే, ఆ కేరళ అనుకుంటా కదా, అది అక్కడ ఉంది శబరిమల వెళితే ప్రతి సంవత్సరం ఆ టెంపుల్కి వచ్చేటటువంటి ఆదాయం కొన్ని 100 కోట్ల రూపాయలు. కానీ వాళ్ళకి ఒక 400-500 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఒక సీజన్కి వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు కూడా దాని మీద ఖర్చు చేయట్లేదు ఆ టెంపుల్ మీద. మొన్న నేను చూసింది ఏంటంటే, ఏదైతే అక్కడ మినిమం సౌకర్యాలు, మంచినీళ్ళ ఏర్పాట్లు కూడా ఉండవని తెలిసింది. ఇవే కాదు, అక్కడ వింతైన విషయం ఏంటంటే, భక్తులు నడుచుకుంటూ వెళ్తారంట, విపరీతంగా భక్తుల రద్దీ ఉంటుందంట. వాళ్ళకి సంబంధించి క్యూ సిస్టమ్స్ కూడా సరిగ్గా మేనేజ్ చేయాలంట. అంటే పైన ఎండబడతానే ఉంటుంది. పైన ఇప్పుడు మన చిన్న దేవాలయాలకు వెళ్ళినా సరే అట్లీస్ట్ పైన ఒక టాప్లో రూఫ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఏది మన మెటల్తో ఐరన్ రేకులు వేస్తూ ఉంటారు. అలాంటివి కూడా వేయకుండా వర్షం పడితే తడవడం, ఎండొత్తేనేమో మండిపోవడం. పైగా అక్కడ చిన్నపిల్లలు వెళ్తారు, చిన్న స్వాములు వెళ్తారు, పెద్దోళ్ళు వెళ్తారు. దాదాపు 60-70 ఏళ్ళ వయసు వరకు చేసుకుంటారు అనుకుంటా. సో అంతమంది వెళ్తూ ఉంటారు, ఎంతో నిష్ఠతో ఉంటారు. 42 రోజుల పాటు చేశారంటే ఎంతో నిష్ఠతో ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో ఇంత కరకసత్వం, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన గవర్నమెంట్లు వాళ్ళకి భక్తి లేకపోవచ్చు కాక, కానీ భక్తితో వస్తున్న వాళ్ళందరికీ కూడా మన దేశ పౌరులను కూడా మినిమం వాళ్ళకి గౌరవం, రెస్పెక్ట్ కూడా లేనటువంటి పరిస్థితి. చెప్తున్నా కదా, మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే పక్క రాష్ట్రాలు ఎక్కడైనా సరే, మన సౌత్ స్టేట్స్లోనే పక్క రాష్ట్రాలు ఎక్కడైనా సరే మన ప్రజలకి, మన భక్తులకి అవమానాలు జరుగుతున్నాయి. చెప్పినా కదా, శంషాబాద్లో ఇప్పుడు ఇదో దరిద్రం అని. పొద్దున్న నుంచి పాపం విమానాలు రావట్లేదంట. రాకపోయినా పక్కన పెట్టిన ఎందుకు రావట్లేదు వాళ్ళకి చెప్పేసి వాటర్ ఫెసిలిటీ కల్పించి ఫుడ్ ఏమైనా ఏర్పడి, వాళ్ళు ఫుడ్ తింటారు ఎక్కడ పడితే అక్కడ. మళ్ళీ అయ్యప్ప స్వామి ఫుడ్ తింటారు ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళు రోజుకి ఒకసారి తింటారు అనుకుంటా, దాన్ని భిక్ష అంటారు అనుకుంటా. సో వాళ్ళు టెంపుల్స్లోనే ఎక్కువగా తింటూ ఉంటారు, కుటుంబంతో కూడా ఎక్కువగా తినరు. అంత నిష్ఠతో ఉండేటటువంటి వ్యక్తులకి సంబంధించి ఈరోజు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో సాడ్. ఇది ఒక హిందూ దేశంలోనే హిందువులకి అతి దారుణమైన దాడులు. మళ్ళీ అందరూ చుట్టూ హిందువులే. మన షాపులు పెట్టుకున్నవాడు హిందువే, అక్కడ పూలు అన్నీ అమ్ముకునేవాడు హిందువే. కానీ వస్తే మంచినీళ్ళు బాటిల్ ఎందుకు ఎక్కువ రేట్ అంటే తలకే పగలు కొట్టేస్తారు. నిజం చెప్తున్నా, ఇంత వరస్ట్ కల్చరు కొన్ని రాష్ట్రాల్లో. వాళ్ళు కొంతమంది దేవుడిని నమ్మరు. వాళ్ళు ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ దేవుడిని నమ్మదు, వాళ్ళ మదర్ నమ్ముతారంట. ఆ కేరళలో వాళ్ళు సిపిఎం కదా, వాళ్ళు అసలు నమ్మరు. భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు వాళ్ళకి. అందుకే ఈ రోజున అయ్యప్ప స్వాములు, ఆ భక్తులు అంటే అంత అలుసుగా కనిపిస్తూ ఉంది చాలా మందికి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా. సో మీరేమంటారు? అయ్యప్ప స్వాములకి సంబంధించిన టెంపుల్ మన రాష్ట్రంలో 100 కోట్లు పెట్టి ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? దానివల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.